వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం ఎంసెట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి హైడ్రోకార్బన్స్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఎంసెట్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో టు రీచ్ మోర్ స్టూడెంట్స్. ఓకే, ఈ వీడియో మీరు లైక్ చేసినట్లయితే ఉపయోగపడేటువంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే కోచింగ్ ఓన్గా తీసుకుంటున్నారు, కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకి మన యొక్క వీడియోస్ యూజ్ అవుతున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, హైడ్రోకార్బన్స్లో ద హైడ్రోకార్బన్స్ అంటే మేజర్గా మీకు మొత్తం కూడా 4 టాపిక్స్ ఉంటాయండి. ఇందులో ఆల్కేన్స్, ఆల్కీన్స్, నెక్స్ట్ ఆల్కైన్స్ అండ్ ఎరోమాటిక్ హైడ్రోకార్బన్స్. సో ఈ 4లో ఇప్పుడు ఈరోజు ఆల్కేన్స్ గురించి బిట్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇది తెలంగాణ ఎంసెట్ జూలై 18న అడిగినటువంటి క్వశ్చన్, 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ద మోస్ట్ సూటబుల్ సాల్వెంట్ ఫర్ వుడ్జ్ రియాక్షన్. అక్కడ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వుడ్జ్ రియాక్షన్, ఇంకొకటి వచ్చేసరికి మీకు క్లోబ్ ఎలక్ట్రాలసిస్. ఆ రెండింటి మీద డెఫినెట్ గా బిట్ అడుగుతాడు. కాబట్టి వుడ్జ్ రియాక్షన్ అంటే ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను. వుడ్జ్ రియాక్షన్ ఎందుకు అంటే ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ హయ్యర్ ఆల్కేన్స్ ఫ్రమ్ ఇక్కడ ఆల్కేన్స్ అనే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దేని నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఆల్కైల్ హలైడ్స్ నుంచి ఆల్కేన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, సింథసిస్ చేయడానికి యూజ్ చేసేటువంటి ప్రాసెస్ ని ఏమంటారంటే వుడ్జ్ రియాక్షన్ అని అంటారు. ఈ వుడ్జ్ రియాక్షన్స్ లో ఇక్కడ చూడండి, వుడ్జ్ రియాక్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు సింథసిస్ ది ఆల్కేన్స్ ఫ్రమ్ ఆల్కాలిహైడ్స్ by treating with metallic sodium, in presence of metallic sodium, in the presence of dry ether. ఆ రియాక్షన్ ఏమంటారు అంటే వుడ్జ్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ వుడ్జ్ రియాక్షన్ అంటే సింపుల్ గా ఆల్కైన్స్ అని సింథసైజ్ చేసేటువంటి ప్రాసెస్. దేని నుండి? ఆల్కైలహైడ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెటాలిక్ సోడియం అట్ డ్రై ఈథర్. వీటి యొక్క ప్రెజెన్స్ లో మనం ఆల్కెన్స్ ని సింథసైజ్ చేసేటువంటి ప్రాసెస్ వుడ్జ్ రియాక్షన్. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఇది సాల్వెంట్, డ్రై ఈథర్ అనేది సాల్వెంట్ గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ద మోస్ట్ సూటబుల్ సాల్వెంట్ ఫర్ వుడ్జ్ రియాక్షన్ ఈస్ డ్రై ఈథర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, అర్థమైంది కదా వుడ్జ్ రియాక్షన్ అని. Next, coming to another one, the suitable reagents for the conversion of methane into methyl iodide. Methane ni methyl iodide ga convert చేయడానికి suitable reagents ఏమిటి? ఓకే, what are the suitable reagents? వాటిలో suitable reagents ఏంటి అంటే ఒకసారి చూడండి, మీథేన్ కెమికల్ ఫార్ములా CH4. నెక్స్ట్ మిథైల్ అయోడైడ్ ని ఏమంటారంటే ఐడోమీథేన్ అని కూడా అంటారు. మిథైల్ అయోడైడ్ ని ఐడోమీథేల్ అంటారు. సింపుల్ గా MEI, మిథైల్ అయోడైడ్ ని MEI అంటారు. దీని యొక్క కెమికల్ ఫార్ములా CH3I అన్నమాట. CH3I. నెక్స్ట్ ఇప్పుడు వీటికి రియేజెంట్స్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ మీథేన్ ఇంటూ మిథైల్ అయోడైడ్. ఓకే, మీథేన్ నుండి మిథైల్ అయోడైడ్ గా కన్వర్ట్ అవడానికి యూజ్ చేసేటువంటి రియేజెంట్స్ ఏంటి?
ఏమేమి ఇచ్చాడు ఇక్కడ I2 అయోడైన్ ఇలా డిఫరెంట్ అనే ఇచ్చాడు. నేను మీకు క్లారిటీగా డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా అసలు రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది చెప్తా. CH4 మీథేన్ తీసుకున్నాను ప్లస్ అయోడిన్ యాడ్ చేశా. అయోడిన్ యాడ్ చేస్తే ఇక్కడ మీకు రివర్సిబుల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో CH3I ప్రొడ్యూస్ అయింది. I ప్లస్ HI అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ జరిగేటువంటి కెమికల్ రియాక్షన్. ప్లస్ అయోడిన్ I2 బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ 4 ఆటమ్స్, ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ 3, ఇక్కడ ఒక హైడ్రోజన్ 1 ఆటము, మొత్తం 4. ఇక్కడ I2, ఇక్కడ I అండ్ I. సో రియాక్షన్ బ్యాలెన్స్. ఇక్కడ దీన్ని ఇంకా CH3I, ఈ CH3I ప్రొడ్యూస్ అయింది కదా, ఇక్కడ ఇదేగా కన్వర్షన్ ఆఫ్ మీథేన్ ఇంటూ మిథైల్ అయోడైడ్. ఇక్కడ ఏ రియేజెంట్ యూజ్ చేసావు? I2 అనేది యూజ్ చేసావు. కానీ నీకు ఇక్కడ ఇంకా CH3I పాటు HI అనేటువంటిది కూడా ఉంది. HI అంటే హైడ్రోజన్ అయోడైడ్. HI అంటే హైడ్రోజన్ అయోడైడ్. ఓకే, దీన్ని ఏమంటారంటే HIనే హైడ్రో అయోడిక్ యాసిడ్ అంటారు. అయోడిక్ యాసిడ్ అంటారు. నేను ఎందుకు దాని యొక్క ఫార్ములాస్ కూడా చెప్తున్నాను అంటే ఎగ్జామ్ లో అవి కూడా అడగచ్చు. HI అంటే హైడ్రోజన్ అయోడైడ్. సో CH4ని I2తో రియాక్షన్ చేస్తే నీకు CH3I ప్లస్ HI వచ్చింది. HI మళ్ళీ మిగిలింది కాబట్టి మనకి ప్యూర్ గా. సో ఈ HIని కూడా కన్వర్ట్ చేయడం కోసం మనం ఇది రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి దాన్ని తీసేయడానికి దీన్ని HIతో పాటుగా HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ అంటారు. నైట్రిక్ యాసిడ్ ని యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు NO2 నైట్రస్ ఆక్సైడ్ ప్లస్ H2O వాటర్ ప్లస్ iodine, that is I2. Balance this expression by adding 2HNO3, 2NO2, 2H2O plus I2. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏమేమి యూజ్ చేసాం మనం? ఈ అయోడిన్ నెక్స్ట్ HNO3 అనేది యూజ్ చేసాం. సో ద రియేజెంట్స్ ఆర్ I2 అండ్ HNO3, అయోడిన్ అండ్ నైట్రిక్ యాసిడ్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. ఇది ఏపీ ఎంసెట్ 2021 లో అడిగినటువంటి బిట్ అండి. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ ద క్లోబ్స్ ఎలక్ట్రాలిసిస్? అసలు క్లోబ్స్ ఎలక్ట్రాలిసిస్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే ది క్లోబ్ ఎలక్ట్రాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద suitable hydrocarbons, to get the hydrocarbons from carboxylic acids నుంచి హైడ్రోకార్బన్స్ ని ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే Globe electrolysis. Okay, the method of preparation of hydrocarbons from carboxylic acids, okay, by using electric discharge method. Electric discharge method ni use chesi మనం కార్బాక్సాలిక్ యాసిడ్స్ నుంచి హైడ్రోకార్బన్స్ ని ప్రిపేర్ చేసేటువంటి ప్రాసెస్ ఏమంటారంటే క్లోబ్ ఎలక్ట్రాలిసిస్ అంటారు. ఓకే, క్లోబ్ ఎలక్ట్రాలిసిస్ అంటే మీకు యానోడ్ క్యాథోడ్ అనేవి రెండు ఉంటాయి. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. యానోడ్ క్యాథోడ్ అనేవి రెండు ఉంటాయి. ఈ క్యాథోడ్ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఇక్కడ ఏమవుతుందంటే క్లోబ్ ఎలక్ట్రాలిసిస్ లో CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవటం జరుగుతుంది. ఓకే, క్లోబ్ ఎలక్ట్రాలిసిస్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ hydrocarbons from carboxylic acids by using electric discharge method is called as the Globe electrolysis.
Okay, in this globe electrolysis CO2 gas will be released. Okay, so ఇప్పుడు అడిగినటువంటి బిట్ ఏంటంటే hydrocarbons containing even number of carbon atoms produced at anode. ఓకే, ప్రొడ్యూస్ అయినటువంటి అంటే యానోడ్ దగ్గర కానీ క్యాథోడ్ దగ్గర కానీ ప్రొడ్యూస్ అవ్వాలి మీకు కావాల్సినటువంటి హైడ్రోకార్బన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి? ఈవెన్ నెంబర్ లో ప్రొడ్యూస్ అవుతాయా, ఆడ్ నెంబర్ లో ప్రొడ్యూస్ అవుతాయా? ప్రొడ్యూస్ అయితే యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయా, క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయా? సో గ్లోబ్ ఎలక్ట్రాలిసిస్ లో యానోడ్ దగ్గర ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ద ఆప్షన్ ఈస్ ద ఏ, hydrocarbons containing even number of carbon atoms produced at యానోడ్. ఓకే, క్యాథోడ్ దగ్గర కాదు, ఈవెన్ నెంబర్సే. ఓకే, అడిగినటువంటి ఆప్షన్స్ కన్ఫ్యూజన్ అవుతాం. హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రొడ్యూస్డ్ ఎట్ యానోడ్. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. ఇది తెలంగాణ ఎంసెట్ లో 2019 లో అడిగినటువంటి బిట్ అండి. Next, coming to another bit, identify the correct statement from the following. Okay, identify the correct statement from the following. 4 statements ఇచ్చారు. ఈ 4 statements లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమేంటి? ఇది ఏపీ ఎంసెట్ లో 2018 లో అడిగినటువంటి బిట్. పెట్రోల్ అండ్ సిఎన్జి ఆపరేటెడ్ ఆటోమొబైల్స్ కాజెస్ లెస్ పొల్యూషన్. జనరల్ గా మన యొక్క ఆటోమొబైల్స్ అంటే కార్స్, లారీస్, బస్సెస్, మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా ఆటోమొబైల్స్ కిందకు వస్తాయి. వీటిలో జనరల్ గా ఫ్యూయల్ ఏది వాడతాం? పెట్రోల్ యూజ్ చేస్తాం, సిఎన్జి గ్యాస్ యూజ్ చేస్తాం, ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాం, నెక్స్ట్ డీజిల్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ 4 కంపేర్ చేసుకుని 4 ఇప్పుడు చూడండి, డీజిల్ అనేది మోర్ పొల్యూషన్. ఓకే, యాక్చువల్ గా అయితే సిఎన్జి అండ్ ఎలక్ట్రిసిటీ హ్యావింగ్ ద లెస్ పొల్యూషన్. ఓకే, సిఎన్జి అండ్ ఎలక్ట్రిసిటీ ఇస్ హ్యావింగ్ ద లెస్ పొల్యూషన్. కానీ ఇక్కడ ఏమన్నాడు? పెట్రోల్ అండ్ సిఎన్జి అన్నాడు. ఓకే, సో ఈ యొక్క స్టేట్మెంట్ ఒక్కసారి పక్కన పెట్టండి. నెక్స్ట్, ఆల్కైన్స్ హ్యావింగ్ టెరిటరీ హైడ్రోజన్ కెన్ బి ఆక్సిడైజ్డ్ టు ఆల్కహాల్స్ బై MnO4. ఓకే, KMnO4 బై KMnO4 అంటే ఇక్కడ in the alkanes having tertiary hydrogen therefore oxidize in presence of KMnO4 into alcohol. ఓకే, ఈ ఆల్కైన్స్ ని ఆల్కహాల్ లాగా కన్వర్ట్ చేయడం కోసం KMnO4 ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, మీథేన్ కెన్ బి, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, మీథేన్ కెన్ బి ప్రిపేర్డ్ బై క్లోబ్స్ ఎలక్ట్రాలిక్ మెథడ్. మీథేన్ అనే దాన్ని క్లోబ్ ఎలక్ట్రాలిక్ మెథడ్ తో ప్రొడ్యూస్ చేస్తామా? చేయము. ఓకే, సో ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, క్లోబ్స్ మెథడ్ లో ప్రొడ్యూస్ చేసేది మనం హైడ్రోకార్బన్స్. మీథేన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేయం. ఓకే, నెక్స్ట్, ఆల్కైల్ క్లోరైడ్ ఆన్ రిడక్షన్ విత్ జింక్ అండ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ ఆల్కేన్ అంటే ఇక్కడ చూడండి, ఆల్కేన్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఆల్కైల్ క్లోరైడ్ విత్ జింక్ విత్ డైల్యూట్ క్లోరిక్ యాసిడ్ ఈ మూడింటిని కాంబినేషన్ తో రిడక్షన్ ప్రాసెస్ అనేది చేస్తే ఆల్కేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ 2 and 4 ఆర్ కరెక్ట్. 2 and 4 ఎక్కడన్నా ఉందా? 2 and 4 ఉంది. బట్ వాటితో పాటు ఆప్షన్ 1 కూడా ఉంది. అంటే సిఎన్జి ఆపరేటెడ్ ఆటోమొబైల్స్ కాజెస్ లెస్ పొల్యూషన్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. పెట్రోల్ కూడా కొంత పొల్యూషన్ వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ఉన్నటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకుంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆల్కేన్స్. ఇది ఏపీ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్. సో దీస్ ఆర్ సమ్ బిట్స్ బిలాంగ్స్ టు alkanes. In the next video, we will discuss about more concepts belongs to chemistry. So please like the video to reach the more needy people. If you like this video, please share and subscribe our Brunda Engineering Academy channel for more updates about MSET. Thank you.